వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాలకు ఆయన గుడ్ బై చెప్పేశారు. రాజ్యసభ సభ్యత్వానికి రేపు రాజీనామా చేస్తారని ప్రకటించారు విజయసాయిరెడ్డి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి? విజయసాయిరెడ్డి చాలా సంచలన నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఆయన కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఇప్పుడు సడన్ గా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటూ కూడా చేసినటువంటి ప్రకటన నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీలో ఇది హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. అంటే రేపు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి పూర్తిగా రాజకీయాల్లోంచి తప్పుకుంటున్నట్లుగా ఆయన ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఇతర ఏ రాజకీయ పార్టీలో కానీ లేదంటే ఏ పదవుల్లో కానీ నేను వెళ్లే అవకాశం లేదు, అలాంటి ఆలోచన కూడా లేదు. గత 9 ఏళ్లుగా అవకాశం ఇచ్చినటువంటి వైఎస్ జగన్ కి అలాగే వైఎస్ భారతి ఇద్దరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానంటూ కూడా ఈ పోస్ట్ లో ఆయన ప్రకటన చేయడం జరిగింది. దీంతో పాటు ఇకపై తన వృత్తి వ్యవసాయమే అంటూ కూడా విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది. మనం గత కొంతకాలంగా చూస్తున్నాం వైఎస్ఆర్సీపీలో చాలా కీలకమైనటువంటి నేత, ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి వ్యవహారాలన్నీ కూడా ఆయనే దగ్గరుండి చేసినటువంటి వ్యక్తి. లోక్సభ ప్రతిపక్ష నేతగా అదేవిధంగా కీలకమైనటువంటి కమిటీల్లో చైర్మన్ గా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అయితే అలాంటి కీలకమైనటువంటి నేత ఇప్పుడు సడన్ గా పార్టీకి గుడ్ బై చెప్పడం అనేది ఒక షాకింగ్ అనే చెప్పాలి. ఎందుకు ఆయన రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నారనే దానికి సంబంధించి మనకి వివరాలు తెలియసుకున్నప్పటికీ కూడా పూర్తిగా ఆయన ఎందుకు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారో, ఇలాంటి కీలకమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే దానికి సంబంధించి అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు ఝాన్సీ. అలాగే దుర్గా, ఇప్పటి వరకు మాజీ సీఎం జగన్ దీనిపై స్పందించారా? అంటే కొద్ది క్షణాల క్రితమే ఆయన ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి ఎలాంటి స్పందన వైఎస్ఆర్సీపీ నుంచి లేదు. అయితే ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా ఆయన వైఎస్ జగన్ తో చర్చించే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారనేది పార్టీ నేతలు చెప్తున్నారు. ఖచ్చితంగా జగన్ తో చర్చించిన తర్వాత మాత్రమే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే తాను ఎందుకు రాజకీయాల నుంచి బయటికి వెళ్లారనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, ఎంపీ పదవి కూడా రాజీనామా చేస్తాను, ఇక్కడ నుంచి పూర్తిగా వ్యవసాయం మాత్రమే నా వృత్తిగా ఉంటుందంటూ కూడా ఆయన చెప్పడంతో పాటు అటు చంద్రబాబుకి అలాగే పవన్ కళ్యాణ్ కి నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. టీడీపీతో రాజకీయ పరంగా ఉన్నటువంటి వైరమే కానీ వ్యక్తిగతంగా నాకు ఎవరిపైనా కూడా ఎలాంటి విభేదాలు లేవు. దాంతో పాటు ప్రధాని మోడీ అలాగే అమిత్ షా ఇద్దరు కూడా కేంద్రంలో ఉన్నటువంటి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పూర్తిగా ఆదరించారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు అంటూ కూడా ఆయన చేసినటువంటి ప్రకటనలో మనకి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా విజయసాయిరెడ్డి చాలా సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు ఝాన్సీ రాణి. అలాగే దుర్గా, వైసీపీకి ఇది ఒక గట్టి ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. అసలు ప్రధానంగా కారణాలు ఏమై ఉండొచ్చు? అంటే వైసీపీకి ఇది చాలా పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే విజయసాయిరెడ్డి ఫైర్ బ్రాండ్ గా ఉంటారు, చాలా కీలకమైనటువంటి నేతగా ఉంటారు. అలాంటి నేత ఇప్పుడు సడన్ గా రాజీనామా ఎందుకు చేశారని ఒక చర్చ అనేది స్టార్ట్ అయింది. అసలు రాజీనామా చేస్తారని ఎక్కడ కూడా ప్రచారం కానీ దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఎక్కడ కూడా ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడు అలా సడన్ గా ఆయన రాజీనామా చేయడం అంటే ఎన్నికల తర్వాత కూడా ఆయన యాక్టివ్ గానే ఉన్నారు. ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి తర్వాత పార్టీ ఓటమి పాలైన తర్వాత కూడా ఆయన పూర్తిగా యాక్టివ్ గానే ఉన్నారు. విశాఖ అంటే ఉత్తరాంధ్ర జిల్లాలకి ఆయనని రీజనల్ కోఆర్డినేటర్ గా కూడా వైఎస్ జగన్ నియమించారు. యాక్టివ్ గా ఆ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. దాంతో పాటు పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలో కూడా ఆయన పార్లమెంట్ లో కూడా పార్టీకి సంబంధించి లేదంటే రాష్ట్రానికి సంబంధించి కొన్ని అంశాలను కూడా ఇటీవల ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఏమైందో తెలియదు, ఆల్ ఆఫ్ సడన్ గా తాను రాజకీయాల నుంచి తప్పుకున్నానంటూ కూడా కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. అయితే ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా వైఎస్ జగన్ తో అయినా చర్చించి నిర్ణయం తీసుకుంటారనేది మనకి తెలిసినప్పటికీ కూడా పార్టీకి అయితే చాలా షాకింగ్ విషయంగానే చెప్పొచ్చు ఝాన్సీ. అలాగే దుర్గా, ఏ రాజకీయ పార్టీలో కూడా చేరట్లేదు అని ఒక కామెంట్ కూడా చేశారు కదా, ఇందులో వాస్తవం ఎంత? ఈ కామెంట్ ని మనం ఎలా చూడొచ్చు? అంటే విజయసాయిరెడ్డి క్లారిటీగానే మాట్లాడతారు, దాంతో పాటు క్లారిటీగా ఉండే వ్యక్తి. కానీ ఆయన ఎలాంటి రాజకీయ పార్టీలో జాయిన్ అవ్వట్లేదు, నేను వృత్తి వ్యవసాయాన్ని ఇంకా పెంచుకున్నాను, ఎలాంటి పదవులు కానీ రాజకీయ పార్టీలకు కానీ నేను చేరు అవ్వనంటూ కూడా ఆయన ప్రకటన చేశారు. అయితే ఎన్నికలు పూర్తయినప్పటి నుంచి కూడా విజయసాయిరెడ్డి బీజేపీలోకి వెళ్తారంటూ కూడా ఒక ప్రచారం జరిగింది. రాజ్యసభ సభ్యులు ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ అలాగే బేదం మస్తాన్ అలాగే ఆర్ కృష్ణ వీళ్ళంతా కూడా
రాజీనామా చేసి వైసీపీకి దూరం అయ్యారు. కొంతమంది టీడీపీలో జాయిన్ అయితే ఆర్ కృష్ణయ్య బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆయన మళ్ళీ రాజ్యసభ సభ్యత్వం తీసుకున్నారు. అయితే విజయసాయి రెడ్డి కూడా రాజ్యసభ సభ్యుడిగా బీజేపీలో కొనసాగుతారనేది ఒక ప్రచారం జరిగినప్పటికీ కూడా ఆయన అనూహ్యమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానంటూ కూడా కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. దాంతోపాటు ఏ పార్టీలో కూడా చేరే ఆలోచన గానీ అలాంటి అవసరం గానీ నాకు లేదు, ఇకపై నా వృత్తి అంతా కూడా వ్యవసాయంగానే ఉంటుందంటూ కూడా ఆయన చెప్పడంతో ప్రస్తుతానికైతే ఆయన ఏ రాజకీయ పార్టీలో చేరే ఆలోచనలో లేనట్టుగా మనకి స్పష్టం అవుతుంది. అలాగే దుర్గా, అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు సన్నిహితులు అంటూ కూడా చెప్పుకొస్తూ ఉన్నారు కదా విజయసాయి రెడ్డి. ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఏమైనా పిలుపు వస్తే పార్టీ మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ప్రస్తుతానికి అయితే తనకి ఎలాంటి రాజకీయ పార్టీతో వెళ్లే ఆలోచన లేదంటూ చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. దాంతో పాటు అటు చంద్రబాబుతో రాజకీయ పరమైనటువంటి వైర్యం ఉన్నప్పటికీ కూడా కుటుంబ పరంగా సంబంధాలు ఉన్నాయి. దాంతో పాటు పవన్ కళ్యాణ్ తో కూడా మంచి స్నేహ వాతావరణం ఉంది. దీంతో పాటు ప్రధాని మోడీ అలాగే అమిత్ షా ఇద్దరితో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళంతా కూడా నాకు బాగానే సహకరించారు, వాళ్ళంతా కూడా ఆదరించారు అనేది ఆయన చెప్పడం వచ్చారు. అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏమైనా రాజకీయ పరంగా ఎలాంటి స్టెప్ తీసుకుంటారనే దానికి సంబంధించి అయితే ఒక చర్చ జరుగుతుంది. అయితే ఆయన క్లారిటీగా చెప్పేశారు, ఇకపైన వృత్తి అంతా కూడా వ్యవసాయంగానే ఉంటుంది, ఏ రాజకీయ పార్టీలోనూ అలాగే ఏ పదవిలో కూడా నేను వెళ్లే ఆలోచన లేదని చెప్పిన నేపథ్యంలో ఆయన పూర్తిగా రాజకీయాలకి దూరంగా ఉంటారనేది ప్రస్తుతానికైతే క్లారిటీ వచ్చినటువంటి అంశం. అయితే భవిష్యత్తులో ఈ రాజకీయ పార్టీలో జాయిన్ అవుతారా లేదంటే ఏ పార్టీకైనా పనిచేస్తారా అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే దుర్గా, దీనిపై అటు వైసీపీ నిర్ణయం ఎలా ఉండబోతోంది? అంటే పిలిచి బుజ్జికించే ప్రయత్నం ఏమైనా చేస్తుందా లేదా ముందుకు ఎలా వెళ్ళబోతుంది వైసీపీ? అంటే విజయసాయి రెడ్డి అనేది వైఎస్ జగన్ కి అలాగే వైఎస్ఆర్సీపీకి చాలా కీలకమైన నేత. దాంతో పాటు వైఎస్ జగన్ కి వ్యక్తిగతంగా సన్నిహితమైనటువంటి వ్యక్తి కాబట్టి ఆయనను బుజ్జగించే పరిస్థితులు ఉండవు. కానీ ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా వైఎస్ జగన్ తో చర్చించి అందరితో చెప్పిన తర్వాత మాత్రం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. కానీ ఆయన్ని మళ్ళీ బుజ్జగించడం కానీ ఆయనతో సంప్రదింపులు జరిపే అవసరం అయితే ప్రస్తుతానికి అయితే ఉండదు. ఎందుకంటే ఈ విషయాన్ని రాజకీయాలను తప్పుకునే విషయం కానీ దానికి గల కారణాలు కానీ వీటన్నిటిని ఆల్రెడీ వైఎస్ జగన్ తో చర్చించిన తర్వాతే విజయసాయి రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టుగా పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే పార్టీ నేతలకు అయితే ఇది షాకింగ్ అని చెప్పాలి. ప్రధానంగా పార్టీ క్యాడర్ అంతా కూడా ఒకసారిగా షాక్ గురయ్యారు. ఎందుకు రాజీనామా చేశారు, ఎలాంటి ఏం కారణాల వల్ల రాజీనామా చేశారు అనే దానికి సంబంధించి అయితే ఒక పెద్ద షాకింగ్ గానే పార్టీకి ఉందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ దుర్గా. ఇదే అంశంపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కంప్లీట్ గా ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. దీన్ని ఎలా చూడాలి? ఆయన రేపు ఎన్ని గంటలకు తన రాజీనామా పత్రాన్ని సమర్పించబోతున్నారు? ఎస్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక కీలక అంశం. విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ట్విట్టర్ ద్వారా ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఇది వైఎస్ఆర్సీపీ శ్రేణులకి ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే దీని వెనుక ఎటువంటి ఒత్తిళ్లు లేవు. తాను సొంతగానే ఈ నిర్ణయం తీసుకున్నాను, డబ్బు కోసమో ఇతర పదవుల కోసమో ఈ నిర్ణయం తీసుకోలేదంటూనే తన రాజకీయ అరంగేట్రం నుంచి ముఖ్యంగా 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు విజయసాయి రెడ్డి. సో తన రాజకీయ ప్రస్థానాన్ని ముగించి ఇక వ్యవసాయం చేసుకుంటానంటూ కూడా ఆయన ఎక్స్ లో పేర్కొనడం జరిగింది. రేపు తన రాజీనామా అని ఇటు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ కి అందించబోతున్నట్లుగా తెలుస్తోంది. సో ఇటు రాజ్యసభ చైర్మన్ కి నేరుగా తన రిజిగ్నేషన్స్ కి కారణాలు ఏంటి అన్నది ముఖ్యంగా స్పీకర్ ఫార్మాట్ లో రిజిగ్నేషన్ చేయాల్సి ఉంటుంది. సో తన రాజీనామా లేఖను రేపు రాజ్యసభ చైర్మన్ కి జగదీప్ ధన్కడ్ కి అందించబోతున్నారు. అయితే ఇంకా ఏ సమయంలో కలుస్తారు, ముఖ్యంగా పార్లమెంట్ లోపల లేకపోతే జగదీప్ ధన్కడ్ ని నేరుగా ఆయన నివాసంలో కలిసి రాజీనామా లేఖను అందిస్తారా అనేది తెలియరావాల్సి ఉంది. సో ఇప్పుడు వరుసగా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన ముఖ్యంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు కాబట్టి సో 4వ రాజ్యసభ ఎంపీ వైఎస్ఆర్సీపీ కోల్పోయారని చెప్పాల్సి ఉంటుంది. పూర్తిగా ఇప్పటి వరకు మోపిదేవి వెంకటరమణ అలాగే బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా విజయసాయి రెడ్డి ముఖ్యంగా పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ పక్ష నేత, ముఖ్యంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈ విధంగా పార్టీలో చాలా కీలక పదవుల్ని లో పనిచేసి పార్టీకి వెనుదనుగా ఢిల్లీలో ముఖ్యంగా తొలి రాజ్యసభ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పడిన తర్వాత
ఢిల్లీకి వచ్చిన తొలి రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి. సో ఆయన నేతృత్వంలో ఎంపీలంతా కూడా పనిచేస్తూ పార్టీని ముఖ్యంగా 2019లో అధికారంలోకి తీసుకురావడంలో చాలా కీలక పాత్ర పోషించిన వ్యక్తి. సో అటువంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయాల నుంచి సడన్ గా ఎందుకు తప్పుకుంటున్నారు, దీని వెనుక బలమైన కారణం ఉంది అని చెప్పి రాజకీయ విశ్లేషకులంతా భావిస్తున్నారు. ముఖ్యంగా కాకినాడ సీపోర్ట్ కు సంబంధించిన కేసులు కానీ ఇతర కేసులు కానీ అనేకం వైఎస్ జగన్ హయాంలో జరిగిన అవినీతికి సంబంధించిన దర్యాప్తుని ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం ముమ్మరం చేయడం జరిగింది. సో కేసులో కారణమా లేక ఏ కారణం అన్న దానికి సంబంధించి స్పష్టత లేకపోయినప్పటికీ కూడా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అన్న ప్రకటన మాత్రం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతల్ని షాకింగ్ గురి చేస్తుంది. రేపు ముఖ్యంగా విజయసాయిరెడ్డి ముఖ్యంగా అయోధ్య రామిరెడ్డి కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు, వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తారు అన్న ఒక చర్చ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. సో ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదు, అలాగే పదవులో ఇతర ప్రయోజనాల డబ్బు ఆశించి ఈ నిర్ణయం తీసుకోవడం లేదని చెప్పి కూడా విజయసాయిరెడ్డి ప్రకటించడం జరిగింది. అలాగే వైఎస్ కుటుంబానికి ఇటు జగన్ కి అలాగే విజయమ్మకి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. అలాగే ఇటు అమిత్ షాకి ప్రధాని మోడీకి కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంతో ఎటువంటి వ్యక్తిగత విద్వేషాలు విభేదాలు లేవు. అలాగే పవన్ కళ్యాణ్ ముఖ్యంగా మంచి స్నేహం ఉంది అని చెప్పి ఆయన ట్వీట్ లో పేర్కొనడం జరిగింది. నా భవిష్యత్తు ఇక వ్యవసాయం అని చెప్పి కూడా అందులో పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ముఖ్యంగా సహకారం అందించిన ప్రజలు, ఇతర రాజకీయ నాయకులు, మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా జగన్ కి మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నారని చెప్పి కూడా జగన్ గురించి కూడా ఆయన ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. సో కారణం ఏదేమైనప్పటికీ కూడా ఒక సంచలనాత్మక నిర్ణయాన్ని అయితే విజయసాయిరెడ్డి ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు కానీ గత పాలన సందర్భంలో కానీ పార్టీ పరంగా కానీ చాలా కీలకమైన వ్యక్తిగా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో మంత్రాంగం నడిపించడంలో కానీ విజయసాయిరెడ్డి చాలా కీలకంగా వ్యవహరించిన వ్యక్తి. సో అటువంటి వ్యక్తి పూర్తి స్థాయిలో ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకోవడం అంటే అది ఒక సెన్సేషన్ అనే చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించి రేపు విజయసాయిరెడ్డి రాజీనామా చేయబోతున్నారు కాబట్టి సో నెక్స్ట్ టీడీపీ లేదా బీజేపీకి సంబంధించి ఇప్పుడున్న అసెంబ్లీ సంఖ్యాబలం ప్రకారం మళ్లీ రాజ్యసభలో ఇటు కూటమి ప్రభుత్వానికి సంఖ్యాబలం పెరిగే అవకాశం ఉంటుంది. సో విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారంటే ఇంకా ఆ పార్టీలో ముఖ్యంగా పార్టీ ఉనికికి పెద్ద దెబ్బ, ముఖ్యంగా పార్టీ క్యాడర్ నీరుగారే అవకాశం ఉంటుంది కాబట్టి సో దీనిపైన జగన్ ఏ విధంగా స్పందిస్తారనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. అలాగే గోపి ఇప్పటి వరకు 2 సార్లు రాజ్యసభ నుంచి విజయసాయిరెడ్డి బాధ్యతలు నిర్వహించారు. ఇదే నేపథ్యంలో రాజకీయ ఒత్తిళ్లు తనపై లేవు, స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకుంటున్నా అని చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత? నిజంగానే ఆయనపై రాజకీయ ఒత్తిళ్లు లేవా? ఎస్ 2023లోనే ఆయన రాజ్యసభ వైఎస్ఆర్సీపీ నుంచి రెన్యువల్ అయింది. సో 2028-29 వరకు కూడా ఆయన టెన్యూర్ అనేది కొనసాగబోతోంది. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా ఒత్తిళ్లు లేవని ఆయన చెప్తున్నప్పటికీ వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన తర్వాత వరుసగా నేతలు పార్టీని వీడుతుండడం, మోపిదేవి వెంకటరమణ కానీ, బీదా మస్తాన్ రావు కానీ, ఆర్ కృష్ణయ్య కానీ, అలాగే వీరంతా ముఖ్యంగా మధ్యలో పార్టీలో చేరారు, మధ్యలోనే వెళ్లిపోయారు. మోపిదేవి వెంకటరమణ గతంలో టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తే, అలాగే బీదా మస్తాన్ రావు కానీ, ఇటు ఆర్ కృష్ణయ్య కానీ, సో వీరంతా కూడా మధ్య నుంచి పార్టీలోకి వచ్చారు, పదవులు తీసుకున్నారు, వెళ్లిపోయారు. కానీ విజయసాయిరెడ్డి మొదటి నుంచి కూడా వైఎస్ కుటుంబానికి అత్యంత ఆత్మీయుడు, జగన్ కి అత్యంత సన్నిహితుడు. కేసుల విషయంలో కానీ లేక ఆ తర్వాత పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయాల విషయంలో కానీ, ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలవడం వెనుక కానీ, పార్టీ ముఖ్యంగా ప్రభుత్వాన్ని నడిపించడంలో కానీ చాలా కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి విజయసాయిరెడ్డి. సో అటువంటి వ్యక్తికి ముఖ్యంగా ఒత్తిళ్లు లేవని ఆయన చెప్పినప్పటికీ అంతర్గతంగా ముఖ్యంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఆరోపణలు విజయసాయిరెడ్డి పైన చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కాకినాడ సీపోర్ట్ విషయం కానీ లేక ఇతర కేసులకు సంబంధించి ముఖ్యంగా ఆయన పైన గతంలో ఇటు సోషల్ మీడియా వేదికగా కూడా వ్యక్తిగతంగా కూడా ఆయన్ని విమర్శించడం జరిగింది. సో ఎన్ని విమర్శలు వచ్చినా సరే వాటిని ధీటుగా ఎదుర్కొన్న వ్యక్తి. ఇటీవల కూడా ఈ సీపోర్ట్ వ్యవహారం విషయంలో కానీ ఇతర అవినీతి కేసుల విషయంలో కానీ ఆయనకు లుకౌట్ నోటీసులు జారీ చేసినప్పుడు ఆఖరిగా ఆయన ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా, శీతాకాల సమావేశాల సందర్భంగా మీడియాతో మాట్లాడడం జరిగింది. సో తాను ఏ కేసులకి భయపడను, ముఖ్యంగా అరెస్ట్ చేసుకోవాలనుకుంటే అరెస్ట్ చేసుకోవచ్చు, నేను న్యాయ పోరాటం చేస్తానని చెప్పి కూడా చెప్పిన వ్యక్తి ఇప్పుడు నెక్స్ట్ పార్లమెంట్ సెషన్ ముఖ్యంగా ఈ బడ్జెట్ సెషన్ ప్రారంభం అవుతున్న సమయంలో ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, ఇక భవిష్యత్తు వ్యవసాయం అంటూ కూడా ఎక్స్ లో
పోస్ట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా దీని వెనుక అయితే పెద్ద ముఖ్యంగా రాజకీయపరమైన కారణాలు ఉండొచ్చు, వ్యక్తిగత కారణాలు ముఖ్యంగా కేసులకు సంబంధించి ఆయన భయపడుతున్నారా, లేక ఇంకే ఒత్తిళ్లైనా ఉన్నాయా, లేక బీజేపీ అధిష్టానం నుంచి ఏమైనా ఫోర్స్ఫుల్ ముఖ్యంగా డిసిషన్ తీసుకోవాలని చెప్పి ఏమైనా సూచించారా? ఎందుకంటే అందరితో అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలున్న వ్యక్తి, కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చాలా మంది ముఖ్యంగా జగన్ వద్దకు వెళ్లేందుకు కూటమి ప్రభుత్వంపై పోరాడేందుకు కూడా వెనుకంజ వేస్తున్న పరిస్థితి ఉంది. సో అందులో భాగంగా మరి ఈ నిర్ణయం తీసుకున్నారనేది ఆయన మరిన్ని విషయాలు చెప్తేనే ముఖ్యంగా మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకు ఇటువంటి స్టెప్ తీసుకున్నారు, ఎన్నో ఆటుపోట్ల మధ్య వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన తర్వాత పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు కృషి చేసిన వ్యక్తి, ప్రజలకు సంక్షేమం అందించే విషయంలో కృషి చేసిన వ్యక్తి ఎందుకు అర్ధాంతరంగా ఈ నిర్ణయం తీసుకున్నారు, దీని వెనుక ముఖ్యంగా జగన్ తనను పట్టించుకోవడం లేదని ఏవైనా కారణాలు ఉన్నాయా, ఇటువంటివి అంతర్గతంగా ఉన్న కారణాలకు సంబంధించి ఆయన మనసు విప్పి మాట నోరు విప్పితేనే ఈ విషయాలన్నీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ కూడా చాలా కీలక నిర్ణయాన్ని అయితే విజయసాయిరెడ్డి తీసుకున్నారు. అలాగే గోపి, ఒకానొక సమయంలో వైసీపీలో విజయసాయిరెడ్డి టాప్ 2లో ఉన్నటువంటి నాయకునిగా కూడా టాక్ వినిపించింది. ఆల్ ఆఫ్ సడన్ గా ఈ నిర్ణయాన్ని మనం ఎలా చూడాలి? ఎస్, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయాల్లో ఇటు విజయసాయిరెడ్డి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఒకానొక సమయంలో విజయసాయిరెడ్డికి ఉన్న క్రైటీరియా తగ్గిస్తున్నారు అన్న ఒక చర్చ కూడా జరిగింది. కానీ పార్టీలో ఆయనకున్న స్థానం అనేది ఇటు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఇక్కడ అఖిలపక్ష సమావేశాలకు హాజరవడం కానీ, లేక ఇతర కార్యక్రమాలు ప్రభుత్వపరమైన కార్యక్రమాలకి పార్టీ తరఫున ప్రతినిధిగా హాజరవడం, ప్రధాని మోడీని కలిసినప్పుడు జగన్ వెంట కలిసే వ్యక్తుల్లో విజయసాయిరెడ్డి చాలా కీలకమైన వ్యక్తి. సో చాలా ముఖ్యంగా ప్రయారిటీ అయితే జగన్ ప్రభుత్వం అధికారంలో 2019 అధికారంలోకి రాక మునుపు వచ్చిన తర్వాత కూడా ఆ ప్రయారిటీ అనేది కొనసాగుతూ వస్తుండేది. ఆ తర్వాత ముఖ్యంగా మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రయారిటీ ఇవ్వడం కానీ, మిగతా రాష్ట్ర వ్యవహారాలు ముఖ్యంగా ప్రభుత్వ పాలనా వ్యవహారాల విషయంలో విజయసాయిరెడ్డిని కొంత పక్కన పెట్టిన పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత కూడా ముఖ్యంగా పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా ఢిల్లీ వేదికగా ముఖ్యంగా 100 రోజుల పాలన ఏ విధంగా ఉందన్న అంశానికి సంబంధించి ఢిల్లీలో కూడా నిరసనలు, ఆందోళనల కార్యక్రమాలను నిర్వహించడం, ఇతర పార్టీల నేతల్ని, సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కానీ మిగతా పార్టీలకు సంబంధించిన నేతల్ని మొబిలైజ్ చేయడంలో కూడా ఇటు విజయసాయిరెడ్డి చాలా కీలకంగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు ఎందుకు అర్ధాంతరంగా ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు అన్నది ఎవరికి అంతుపట్టని విషయం అనేది చెప్పాల్సి ఉంటుంది. క్యాడర్ ముఖ్యంగా పార్టీ నీరుగారే అవకాశం ఉంటుంది. పూర్తిగా ఇప్పటికే పార్టీలో ఉన్న చాలా మంది సీనియర్ నేతలు ఎలక్షన్స్ కు ముందు చాలా మంది నేతలు పార్టీని వీడారు, ఫలితాలు వచ్చిన తర్వాత చాలా మంది నేతలు పార్టీని వీడుతున్న పరిస్థితి ఉంది. సో విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి పార్టీని వీడి ముఖ్యంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పారంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రస్థానం ఏ విధంగా ఉండబోతోంది, నెక్స్ట్ ముఖ్యంగా జగన్ ఏ విధంగా ఈ అంశం పైన స్పందిస్తారనేదే ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. రేపు రాజ్యసభ పదవికి ఆయన రాజీనామా చేయబోతున్నారు. ఆయన టెన్యూర్ ఇంకా 4 ఏళ్ల పాటు ఉంది. సో ఆ మునిపే ఆయన ముఖ్యంగా రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారంటున్నారు. సో విజయసాయిరెడ్డి బాటలో ఇంకా ఎవరైనా ఉన్నారో, అయోధ్యరామిరెడ్డి పేరు వినిపిస్తోంది. సో అధికారికంగా ఆయన అయితే ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. సో ఇంకా రాజ్యసభలో వైఎస్ఆర్సీపీకి సంఖ్యాబల పరంగా ఇంకా 5-6 సభ్యుల సంఖ్యాబలం ఉంది కాబట్టి సో వారు కూడా ఈ తరహా నిర్ణయాన్ని ఏమన్నా తీసుకుంటారా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం విజయసాయిరెడ్డి గారిని కాంటాక్ట్ చేసే ప్రయత్నం కూడా చేశాం మనం, కానీ ఇప్పటి వరకు రీచ్ కాని పరిస్థితి. సో చూడాలి ఆయన ఏ విధంగా ముఖ్యంగా తన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు, పూర్తిగా రాజకీయ భవిష్యత్కే ఫుల్ స్టాప్ పెట్టి ఇక రాజకీయాల నుంచి తప్పుకొని వ్యవసాయం దిశగా ముందుకెళ్తానని చెప్పారు. ఇప్పటివరకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు చెప్తూ రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నా అన్నారు. సో దీనికి గల కారణాలు ఆయన చెప్తేనే పూర్తి స్థాయిలో ఎటువంటి ఒత్తిళ్లు లేవని అయితే చెప్పారు. కానీ వెనుక ఒక బలమైన కారణం ఉంటేనే ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానం ఉన్న వ్యక్తి అర్ధాంతరంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారన్నది మాత్రం అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ గోపి. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా సరే పదవీ కాలం పూర్తయిన తర్వాతనో లేక ఎలక్షన్స్ లో ఓడిపోయిన తర్వాత కానీ రాజకీయాలకు గుడ్ బై చెప్తూ ఉంటారు. కానీ ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో ఎంపీ విజయసాయిరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని మనం ఎలా చూడాలి? ప్రధాన కారణాలు లేవు అని చెప్తున్నా కూడా ఏవో కారణాలు ఉన్నాయని విశ్లేషకులు కూడా భావిస్తూ ఉన్నారు. దీనిపై క్లారిటీ ఎప్పుడు వస్తుంది?
అంటే ఈ విషయానికి సంబంధించి ఏంటంటే విజయసాయి రెడ్డి కేవలం ఎంపీ అలాగే రాజ్యసభ సభ్యుడు మాత్రమే కాదు, వైఎస్ఆర్సీపీలో చాలా కీలకమైనటువంటి నేత. దాంతో పాటు వైఎస్ జగన్ కి అదేవిధంగా వైఎస్ కుటుంబానికి చాలా వీర విధేయుడిగా ఉండే నేత. అలాంటి నేత సడన్ గా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అలా విధంగా ఎంపీ పదవికి రాజీనామా చేయడం ఇవన్నీ ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఒకసారిగా వైఎస్ఆర్సీపీలో షాకింగ్ న్యూస్ అనేది చెప్పాలి. ఎందుకంటే విజయసాయి రెడ్డి ప్రస్తుతం ఆయన ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నారు. దాంతో పాటు జగన్ కి చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తి, పార్టీలో కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి చాలా సడన్ గా ఇప్పుడు రాజీనామా అదే రాజకీయాలకి పూర్తిగా గుడ్ బై అంటూ చేసినటువంటి ప్రకటన అనేది ఇంకా ఒక షాక్ లోనే వైఎస్ఆర్సీపీ నేతలు అదేవిధంగా కేడర్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అసలు రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది, రాజకీయాల నుంచి పూర్తిగా ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి కారణాలు చూస్తే చాలా కాలం నుంచి కూడా విజయసాయి రెడ్డి గతంలో అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వ్యవహారాలు ఎక్కడ కూడా ఆయన కలగ చేసుకున్న పరిస్థితి లేదు. కేవలం విశాఖ అంటే ఉత్తరాంధ్రకు ఇన్ఛార్జ్ గా ఆయన ఉన్నారు. అప్పటి ఆయన విశాఖని ఉత్తరాంధ్ర నుంచి మార్చి ఆయన్ని ఇటు గుంటూరుకు సంబంధించి అదేవిధంగా విజయవాడకు సంబంధించి ఇన్ఛార్జ్ గా వేసినప్పటి నుంచి కూడా ఆయన కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత ఎన్నికల తర్వాత కూడా ఆయన పూర్తిగా ఇక ఎక్కడ కూడా రాజకీయాల్లో నుంచి బయటికి వెళ్లేది లేదు, వైఎస్ జగన్ వదిలేది లేదు, ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తారు అంటూ కూడా ఆయన చేసినటువంటి ప్రకటనలు కూడా ఉన్నాయి. ఇందులోనే ఆయన విశాఖ ఉత్తరాంధ్రకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్ గా కూడా ఆయన్ని నియమించారు. ఆ తర్వాత అక్కడ కార్యక్రమాలకు వెళ్లారు, పార్టీ సమీక్షా సమావేశాలకు కూడా హాజరయ్యారు. చాలా వరకు తాడేపల్లిలో జరిగే ఇంటర్నల్ మీటింగ్స్ లో కూడా ఆయన పార్టిసిపేట్ చేశారు. అయితే ఏం జరిగిందనేది ప్రస్తుతానికి తెలియదు. ఇలాంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి పూర్తిగా తాను తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. రేపు రాజీనామా చేసిన తర్వాత ఇకపై వృత్తి వ్యవసాయం ఓటమి పాలైనప్పటి నుంచి కూడా రాజ్యసభ సభ్యులు ఒక్కొక్కరుగా రాజీనామా చేసుకుంటూ వస్తున్నారు. అయితే విజయసాయి రెడ్డి కూడా రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్తారంటూ ఒక ప్రచారం జరిగినప్పటికీ కూడా ఆ ప్రచారాన్ని అంతా కూడా విజయసాయి రెడ్డి పూర్తిగా ఖండించినటువంటి పరిస్థితి. అదేవిధంగా వైఎస్ జగన్ తోనే ఉంటాను, మళ్ళీ త్వరలోనే అధికారంలోకి వస్తామంటూ కూడా చేసినటువంటి ప్రకటనలు పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకోవడం, దాంతో పాటు ఏ రాజకీయ పార్టీలో జాయిన్ అవును ఇకపై నాది వృత్తి వ్యవసాయంగానే ఉంటుందంటూ చేసినటువంటి ఆ ప్రకటన ఒక్కసారిగా షాకింగ్ అనేది చెప్పాలి. వైఎస్ఆర్సీపీ నేతలు ఎలా స్పందించాలనేది కూడా ప్రస్తుతానికి అయితే తెలియట్లేదు. కానీ విజయసాయి రెడ్డి వ్యవహార తీరు అనేది చాలా కొద్ది రోజుల నుంచి అనుమానాస్పదంగానే ఉంది. ఆయన పూర్తిగా సైలెంట్ గా ఉంటున్నారు, రాజకీయాల్లో నుంచి తప్పుకుంటారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఆయన రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్తారు, ముఖ్యంగా బీజేపీలోకి వెళ్తారనేది ఒక ప్రచారం జరిగినప్పటికీ కూడా రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నానని చేసినటువంటి ప్రకటన అయితే ఇప్పుడు షాకింగ్ గానే ఉందని చెప్పాలి. థాంక్యూ దుర్గా.